రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద కూతురు సునీత తనకు ప్రాణహాని ఉందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో పాటు వైఎస్ షర్మిలకు కూడా ప్రాణహాని ఉందని, తమను చంపుదామంటూ ఫేస్బుక్ వేదికగా వర్రా రవీందర్ రెడ్డి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. చంపేస్తా అనే విధంగా పోస్టులు పెడుతున్నారని తెలిపారు. తనపై బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన 2 రోజుల తర్వాత 589/2024, 506, 509 ఐటీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత తనకు ప్రాణహాని ఉందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తనతో పాటు వైఎస్ షర్మిలకు కూడా ప్రాణహాని ఉందని, తమను చంపుతామంటూ ఫేస్బుక్ వేదికగా వర్రా రవీందర్ రెడ్డి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఇక చంపేస్తా అనే విధంగా పోస్టులు పెడుతున్నారని తెలిపారు. తనపై బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన 2 రోజుల తర్వాత 589/2024, 506, 509 ఐటీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సునీత పెట్టిన ఎఫ్ఐఆర్ నంబర్ 589/2024 సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. దీంట్లో ఐటీ యాక్ట్ కింద, అంటే ఐపీ సెక్షన్ కింద 509, 506 సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో మనం 506 సెక్షన్ కూడా మనం గమనిస్తే చంపుతామని బెదిరిస్తాం అన్న నేపథ్యమే కాకుండా అసభ్యంగా మాట్లాడి బూతులు తిట్టడం దానికి సంబంధించి 509 కింద నమోదు చేయడం జరుగుతూ ఉంది. అసలు ఆమె ఇచ్చిన ఫిర్యాదులో ఏముందని చెప్తున్నా మనం పరిశీలిస్తే, ఫేస్బుక్ లో అసభ్యకరమైన పోస్టులతో పాటు చంపేస్తామని బెదిరించే విధంగా పోస్టులు పెడుతున్నారని చెప్తున్న విషయాలే కాకుండా, దీంట్లో నా కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉన్నప్పటికీ నా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నాను. గత కొద్ది రోజులుగా వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఫేస్బుక్ పేజీలో నా పైన, నా సోదరి షర్మిల పైన అసభ్యకరమైన పోస్టులు పెడతా ఉన్నాడు. తీవ్ర అభ్యంతరమైన అసహ్యకరమైన రీతిలో పోస్టులు ఉంటున్నాడు. వర్రా రవీందర్ రెడ్డి ఫేస్బుక్ లో మొత్తం షర్మిలపై, తనపై అనేక అవమానకరమైన పోస్టులు ఉన్నాయని చెప్పేసి, అలాగనే వర్రా రవీందర్ రెడ్డి పరిధి దాటి పోస్టులు పెడుతున్నాడని, ఈ వర్రా రవీందర్ రెడ్డి పెట్టే పోస్టులు ఏమైతే ఉన్నాయో ఇవి తమ ప్రతిష్టను దిగదార్చే రకంగా ఉన్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా తన కంప్లైంట్ లో పేర్కొంది. జనవరి 29న తన సోదరు షర్మిలతో పాటు నేను ఇడుగులపాయ వెళ్ళిన నేపథ్యంలో, అంటే ఇడుగులపాయ వెళ్ళిన నేపథ్యంలో సునీత ఆ సమయంలో అనంతపురం వర్రా రవీందర్ రెడ్డి తన పేజీలో తనను చంపేయాలి అన్న అర్థం వచ్చేలా ఇలా పోస్టులు పెట్టాడని చెప్తున్న నేపథ్యంలో ఇచ్చిన ఫిర్యాదు బేస్ చేసుకుని ఈ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసి 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరుగుతా ఉంది. అయితే దీంట్లో పెట్టిన పోస్టులు ఒకసారి పరిశీలిస్తే, పెద్దలు అన్నారు శత్రుశేషం ఉండకూడదు, రేపే అన్నాయి, ఇద్దరిని ఎన్నికలకు పనికి వస్తారు అని ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాడు. అలాగనే ఈ స్నేహితులు ఫేస్బుక్ అందరికీ, అంటే ఈ రవీంద్ర రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఈ పెట్టిన కామెంట్ కు సంబంధించిన లింకులన్నీ కూడా ఆ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేశాడు. అదే కాకుండా సునీత తండ్రి వివేకానంద హత్య గావించబడినప్పటి నుండి కూడా పోరాటం చేస్తున్నా అని చెప్తుందని, అలాగనే తనకు ప్రాణహాని ఉందని చెప్పదని పోలీసులకు సిబిఐ కూడా ఫిర్యాదు చేశారని చెప్పని కూడా ఈ ఫిర్యాదులో సునీతారెడ్డి పేర్కొంది. అలాగనే రవీంద్ర రెడ్డి ఫేస్బుక్ పేజీలో మొత్తం సునీతను, అలాగనే షర్మిలను, వైఎస్ విజయ నిర్మలను కించపరుస్తూ పోస్టులు ఉన్నాయని చెప్పని, తను చంపేస్తారని చెప్పి బెదిరింపు గురి చేస్తారంటూ కూడా ఆమె కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 589/2024 ఎఫ్ఐఆర్ ప్రస్తుతం రాజ్ న్యూస్ చేతిలో ఉంది. దీంట్లో 2 సెక్షన్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం 506, 509 సెక్షన్ కేసు నమోదు చేసి ప్రస్తుతం రవీంద్ర రెడ్డి మీద ఇచ్చిన కంప్లైంట్ ఏవైతే ఉందో దానికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించారు. ఖచ్చితంగా రేపు ఎల్లుండో ఈ రవీంద్ర రెడ్డిని అరెస్ట్ చేసి తర్వాత దీంట్లో వెనక ఎవరున్నారు, ఎవరు కావాలని పోస్ట్ పెట్టించారు, నిజంగానే సునీత రెడ్డి కూడా చంపే ప్రయత్నం చేస్తారని చెప్పన్న అన్ని యాంగిల్లో కూడా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత తనకు ప్రాణహాని ఉందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తనతో పాటు వైఎస్ షర్మిలకు కూడా ప్రాణహాని ఉందని, తమను చంపుతామంటూ ఫేస్బుక్ వేదికగా వర్రా రవీందర్ రెడ్డి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. చంపేస్తా అనే విధంగా పోస్టులు పెడుతున్నారని తెలిపారు. తనపై బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన 2 రోజుల తర్వాత 589/2024, 506, 509 ఐటీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత తనకు ప్రాణహాని ఉందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తనతో పాటు వైఎస్ షర్మిలకు కూడా ప్రాణహాని ఉందని, తమను చంపుతామంటూ ఫేస్బుక్ వేదికగా వర్రా రవీందర్ రెడ్డి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. అయితే చంపేస్తా అనే విధంగా పోస్టులు పెడుతున్నారని తెలిపారు. ఇక తనపై బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన 2 రోజుల తర్వాత 589/2024, 506, 509 ఐటీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత తనకు ప్రాణహాని ఉందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తనతో పాటు వైఎస్ షర్మిలకు కూడా ప్రాణహాని ఉందని, తమను చంపుతామంటూ ఫేస్బుక్ వేదికగా వర్రా రవీందర్ రెడ్డి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఇక చంపేస్తా అనే విధంగా పోస్టులు పెడుతున్నారని తెలిపారు. తనపై బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన 2 రోజుల తర్వాత 5/8/2024, 506, 509 ఐటీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత తనకు ప్రాణహాని ఉందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తనతో పాటు వైఎస్ షర్మిలకు కూడా ప్రాణహాని ఉందని, తమను చంపుతామంటూ ఫేస్బుక్ వేదికగా వర్రా రవీందర్ రెడ్డి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఇక చంపేస్తా అనే విధంగా పోస్టులు పెడుతున్నారని తెలిపారు. తనపై బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన 2 రోజుల తర్వాత 589/2024, 506, 509 ఐటీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. రైట్, గా దీనిపై పూర్తి సమాచారం రాజ్ న్యూస్ CEO లక్ష్మి ఫోన్ ఇన్ లో అందిస్తారు. లక్ష్మి, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సునీతా రెడ్డి గారు ఎవరైతే తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య జరిగిన విషయంలో తాను ఒక ఒంటరి పోరాటం చేస్తున్నారో, ఢిల్లీ చుట్టూ తాను తిరుగుతూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం ఈ రోజు అనేక మంది అడ్వకేట్లని వాళ్ళని కలుస్తున్నారు. అది సునీతా రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తెగా తాను ఒక ఒంటరి పోరాటం, న్యాయ పోరాటం అయితే ఈ రోజు చేస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరికి తెలుసు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకు కూడా. అలాంటి సునీతా రెడ్డి గారు ఈ మధ్య కాలంలో షర్మిలారెడ్డి గారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆవిడ తన సోదరు దగ్గరికి వెళ్ళడం, ఇడుపులపాయలో వీరంతా కలవడం, ఇవంతా వార్తలు వచ్చిన నేపథ్యంలో అసలు సునీతా రెడ్డి రాజకీయాలకు రాబోతున్నారని ఒక చర్చ, లేదు అంటే తన తల్లి సౌభాగ్యమ రాజకీయాల్లోకి రాబోతున్నారనో, లేదంటే సునీతా రెడ్డి గారి భర్త అయిన రాజశేఖర రెడ్డి గారు అయినా రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేది ఒక చర్చ అయితే మొన్నటి వరకు జరిగింది. అయితే దీని మీద ఎక్కడా కూడా సునీతా రెడ్డి గారు క్లారిటీ ఇవ్వలేదు, కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకంటే తను ఒంటరి పోరాటం ఏ రోజు ఏ పార్టీ కూడా అండదండగా లేని పరిస్థితి అయిపోయింది. స్వయాన సొంత అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే తన తండ్రికి న్యాయం కోసం ఆవిడ ఈ రోజు సిబిఐ చుట్టూ తిరుగుతూ ఈ రోజు న్యాయం కోసం పోరాడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఆనాడు కూడా అలాగే అనేక మంది నుంచి ఇలాంటి బెదిరింపులు, న్యాయం కోసం పోరాటం చేసే సమయంలో బెదిరింపులు వచ్చాయి సునీతా రెడ్డికి. అలాగే ఇప్పుడు షర్మిలకి మద్దతు ఇచ్చిన తరువాత ఎవరైతే ఈ వర్రా రవీంద్ర రెడ్డి అన్న పేరుందో అతని ఫేస్బుక్ లో అనేక రకాలుగా, అంటే వీరిద్దరిని కూడా లేకుండాల్సింది, శత్రుశేషం మిగిల్చకుండా చేయాల్సింది అనే వ్యాఖ్యలు చేయడం, అంటే వివేకానంద రెడ్డిని చంపినట్లుగానే ఈ శత్రుశేషం అనేది కూడా లేకుండా చేస్తుంటే బాగుండేది అని. అంటే ఎవరిని, షర్మిలని, సునీతని కూడా చంపేసి ఉంటే వీరితో ఈ సమస్యలు ఇవాళ పార్టీకో కుటుంబానికో వచ్చేవి కాదు అని ఒక బెదిరింపు ధోరణిలో మాట్లాడిన పరిస్థితి. బాహాటంగా ఒక వైసీపీ నాయకుడిగా ఉన్న వ్యక్తి వర్రా రవీంద్రారెడ్డి, వైసీపీ సానుభూతి పరుడు, ఇతడు ఫేస్బుక్ నిర్వహిస్తూ ఉంటాడు. టీడీపీ నాయకులైనా ఇంకే నాయకులైనా వాళ్ళ మీద మాటలు తూటాలు పేల్చడం, కొన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడడం, లేదంటే బెదిరింపులకు పాల్పడడం లాంటివి అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు వర్రా రవీంద్రారెడ్డి సునీతా రెడ్డిని ఆ ఫేస్బుక్ లో తను చేసిన పోస్ట్ నేపథ్యంలో ఆవిడ వెళ్ళి
కంప్లైంట్ ఇచ్చారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మనం చూస్తున్నాం. బర్రా రవీంద్రారెడ్డి మీద ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ నమోదైంది. గతంలో కూడా ఆవిడ ఇచ్చిన కంప్లైంట్స్ మీద పెద్దగా ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదైన దాఖలాలు లేవు. కానీ బట్ ఈసారి మాత్రం సైబర్ క్రైమ్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు చాలా సీరియస్ గా దీన్ని తీసుకొని మూవ్ చేస్తున్నట్టుగా అయితే కనబడుతుంది. మనం గతంలో కూడా చూసాం కొన్ని ఇష్యూస్ లో. మొన్న ఈ మధ్య మన ఇష్యూస్ లో కూడా పోలీసులు చాలా పారదర్శకంగా ఉన్నారు. తెలంగాణ పోలీసులు వారికి బాధితుల పక్షాన్ని నిలబడడం నిజం అనిపిస్తే కనుక వెంటనే దాని మీద చర్యలు తీసుకోవడానికి ఫస్ట్ ఏదైతే ఉందో అది ఎఫ్ఐఆర్ అనేది కానివచ్చు, లేదా కంప్లైంట్ తీసుకోగానే రిసీవ్ చేసుకోవడం కానీ దాని మీద చర్యలు తీసుకోవడం కానీ చాలా వేగవంతం చేస్తున్నారు అని చెప్పడానికి చాలా పెద్ద నిదర్శనమే ఈ కేసు అని చెప్పాలి. కాబట్టి ఈ రోజు షర్మిల, సునీత ఒకటవుతున్నారు, లేదంటే కాంగ్రెస్ లో బలం పుంజుకుంటున్నారు. రాజకీయ ధోరణిలో పక్కన పెడితే ఈ రోజు సునీత రెడ్డి మీద ఇంత దారుణంగా, షర్మిల మీద అసలు షర్మిల వైఎస్ఆర్ కుమార్తె కాదు, రాజశేఖర్ రెడ్డి కుమార్తె కాదు అంటూ చేస్తున్న ట్రోల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అసలు వీళ్ళని లేపేయాలి అనేలాంటి దాకా ఈ రోజు పరిస్థితులు దిగజారాయి. అంటే సోషల్ మీడియా ద్వారా ఇలాంటి వాళ్ళు అరాచకంగా మాట్లాడడం, ఇలాంటి దారుణాలు సృష్టించడం, ఖచ్చితంగా ఈవిడ కంప్లైంట్ ఇవ్వడం, మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇప్పటి వరకైతే ఏ వైసీపీ సానుభూతి పనుల మీద ఎలాంటి కేసులు కూడా పడలేదు. ఎందుకంటే గతంలో ఒకరిద్దరి మీద ఏదో జడ్జిలు మాట్లాడారు అన్న కొంతమంది ఎన్ఆర్ఐస్ మీద తప్పితే ఇక్కడ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ కూడా వైసీపీ సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళు, సోషల్ మీడియా నిర్వహిస్తున్న వాళ్ళ మీద ఎక్కడ కేసులు పడలేదు. కానీ ఇది ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం సునీతారెడ్డి ఇచ్చిన కంప్లైంట్ మీద ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది, ఏం చేస్తారు అనేది అయితే చూడాలి సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ లక్ష్మి.